శాంతి భద్రతల అంశంపైన సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వివరాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, అలాగే ప్రతిపక్షాల అణచివేత, పౌరులపైన నమోదైన కేసులు అంశాలపైన శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేలాగా గత పాలకులు వ్యవహరించిన తీరు, అలాగే సాధారణ పౌరులపైన కూడా కేసులను నమోదు చేసిన వ్యవహారం, ఎస్సీలపైన దాడులు, హత్య కేసులు అంశాలను కూడా శ్వేతపత్రంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అలాగే కోడికత్తి, వివేక హత్య కేసులను, అలాగే అన్ని అంశాలకి సంబంధించి కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు. మమత, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన 5వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఆయన సమావేశ మందిరంలో ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు శాంతి భద్రతల మీద ప్రధానంగా ఈ యొక్క శ్వేతపత్రం ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన 5 ఏళ్లలో ఏ విధంగా ఈ యొక్క డ్రగ్స్ కానీ ఇతర ఏదైతే ఇల్లీగల్ కార్యకలాపాలు పెరిగిపోయాయో దాని మీద, అలాగే దౌర్జన్యాలు, మహిళల పట్ల ప్రజలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీద, అలాగే రౌడీ మోకలు రెచ్చిపోయినటువంటి విధానాన్ని మీద పూర్తిగా ఈ రోజు ఆయన ఈ యొక్క శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయనున్నారు. ఇప్పటికే గతంలో విడుదల చేసినటువంటి శ్వేతపత్ర సమయంలో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. రాష్ట్రంలో కొందరు విచక్షణ కోల్పోతున్నారని, సభ్య సమాజం సిగ్గుపడేలాగా ప్రవర్తిస్తున్నారని మహిళల పట్ల, వీటన్నిటి మీద త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానంటూ కూడా ఆయన చెప్పారు. మొత్తం ఆయన విడుదల చేసేటువంటి 7 శ్వేతపత్రాలకు సంబంధించి ఇప్పటికే 4 శ్వేతపత్రాలు విడుదల చేశారు. అయితే ఈ నెల 22 అంటే సోమవారం నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు ముందే మిగిలిన 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా శ్వేతపత్రాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కూడా ఈ యొక్క శ్వేతపత్రం కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, గత 5 ఏళ్లలో ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ చూస్తే ఏదైతే వైసీపీ హయాంలో జరిగినటువంటి అన్యాయాల మీద కూడా, అక్రమాలు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో శ్వేతపత్రంలో వివరించేటువంటి అవకాశం అయితే ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.